అదండి తెలియజేస్తూ ఉన్నాడు. దుష్టుడు తన దుష్టత్వం వలన మరణించటం నాకు ఇష్టమా? తన ప్రవక్తను దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషం కదా. అంటే వాడు పాపిగానే ఉండి అలాగనే మరణించి నరకానికి పోవటం నాకు ఇష్టమా? వాడు నా యొద్దకొచ్చి, తండ్రి నేను తెలిసో తెలియకో తప్పు చేసి నన్ను క్షమించయ్యా అని ఒప్పుకుంటే నేను కనికరం పడతాను కదా, నేను క్షమిస్తాను కదా. వాడు విడిచిపెడితే వాడికి కొత్త జీవితాన్ని మళ్ళీ ఇస్తాను కదా. ఆ పాడైపోయిన ఆ మట్టిని తీసుకొని మరొక యుక్తమైన కుండగా చేసినట్లుగా నేను వాడి పాడైపోయిన వాడి బ్రతుకుని నేను మళ్ళీ క్రొత్త బ్రతుకుగా మారుస్తాను కదా, నూతనమైన క్రియ చేస్తాను కదా అంటూ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభుని బిడ్డలారా, మీకు విషయం చెప్పనా? ఎలాంటి వాడైనా ప్రభు దగ్గరకు రాకమునుపు వాడు ఎలాంటి ఘోరమైన పాపి అయినా సరే దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా నన్ను క్షమించుము అంటే ఖచ్చితంగా అతనికి క్షమాపణ కలుగుతుంది. హల్లుపడి గట్టిగా కలుగుతుంది. ప్రేమను బిడ్డలారా, కారణం ఏమిటంటే ప్రభు మనల్ని క్షమించటానికే, రక్షించటానికే, తండ్రి యొద్దట నీతిమంతులుగా నిలబెట్టడానికే ఆ పని నిమిత్తమే ఈ భూలోకానికి వచ్చాడు. సుమా, మర్చిపోబాకండి. ఇప్పుడుంది క్షమాపణ, ఇప్పుడుంది రక్షణ, ఇక రానున్న రోజుల్లో లేదు. గుర్తుపెట్టుకోండి, ఇది అనుకూలమైన సమయం. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎలాగూ తప్పించుకుంటావు? రక్షించటానికే గొర్రె పిల్లగా వచ్చాడు, శిక్షించటానికి కొదమ సింహములా రాబోతున్నాడు. హల్లెలూయా. ఒకసారి ఆలోచించండి. ప్రేమామయుడే, కృపామయుడే, దయామయుడే, కనికరామయుడే కాదని నేను అన్నాను. అందుకనే 130వ కీర్తనలో మొదటి వచనం 2 వచనాల్లో ఉంటుంది ఒక మాట. ఏమని అంటాడు తెలుసా ప్రేమను బిడ్డలారా? నీ యందు భయభక్తులు జనులు నిలిపితే నీ దగ్గర క్షమాపణ దొరుకునయ్యా. ఏం దొరుకుద్దంట ఆయన దగ్గర? ఎప్పుడన్నా అడిగారా? చూడండి ఎంత చక్కగా చెప్తా ఉన్నాడో. 130వ కీర్తన మొదటి 2 వచనాలు ఒకసారి చదువుకుంటూ వస్తారా? లేదా 2వ వచనం కానీ చదవండి. ప్రభువా నా ప్రార్థన ఆలకించుము, నీవు సెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. యెహోవా నీవు దోషములు కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపుట వలన నీ యొద్ద క్షమాపణ దొరుకును. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, సంవత్సరములు మారుతూనే ఉన్నాయి, క్యాలెండర్లు మారుతూనే ఉన్నాయి, తారీఖులు మారుతూనే ఉన్నాయి, కానీ నీ మనసు మారలేదా? ఎన్ని సంవత్సరాలు అలాగనే ఇంకా దేవుణ్ణి దుఃఖ పెడతావు? ఎన్ని సంవత్సరాలు దేవుణ్ణి ఆయాస పెడతావు? నీ పాపిష్టి క్రియలను బట్టి, పాపిష్టి పనులను బట్టి, నువ్వు చేస్తున్న దుర్మార్గపు పనులను బట్టి, నువ్వు చేస్తున్న దుర్మార్గపు చర్యలను బట్టి. ఇప్పటికైనా ఈ నూతన సంవత్సరంలోనే నూతన సృష్టిగా మారటానికి నువ్వు దేవుని దగ్గరకు వస్తే, యెహోవా యందు నువ్వు భయభక్తులు కలిగి ఉండటానికి ఇష్టపడితే ఖచ్చితంగా నీకు క్షమాపణ దొరుకుతుంది. హల్లెలూయా. ఆయన జాలి పడతాడంట మన మీద. అయ్యా తెలుసో తెలియకో చేశానయ్యా, నన్ను క్షమించయ్యా, మన్నించయ్యా. ఇప్పటి వరకు లోకమే శాశ్వతం అనుకున్నానయ్యా, పాపమే మధురం అనుకున్నానయ్యా, నేను నశించిపోతున్నానన్న సంగతి నాకు అర్థం కాలేదయ్యా. నీ వైపు తిరిగాను ప్రభువా, ఇక నేను ఏ పొరపాటు చేయనయ్యా, నన్ను నూతన సృష్టిగా మార్చయ్యా అంటే దేవుడు మన ఎడల దయ చూపుతాడట, జాలి పడతాడంట. యెషయా గ్రంథంలో కూడా మీరు ఒక మాట చూడగలరు. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో కూడా ఒక మాట చూడగలరు. దేవుని యొక్క ప్రేమ గురించి మీకు తెలియజేస్తాను. ఇప్పుడు ఆయన ఒక మంచి మాట తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, జాగ్రత్తగా గమనించండి ప్రేమను బిడ్డలారా. ఎంత చక్కగా తెలియజేస్తాడో తెలుసా? 6వ వచనం, 55వ అధ్యాయం యెషయా గ్రంథం 6వ వచనం. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకండి, ఆయన మీకు ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనండి. భక్తిహీనులు తమ మార్గములు విడవలెనని, దుష్టులు తమ తలంపులు మానవలెనని, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. కొట్టుగడిగా చప్పట్లు, బహుగా క్షమించును. ఇంతకంటే క్షమించేవాడు ఇంకెవరన్నా ఉన్నారంటారా? ఆయన దొరుకు కాలమందే. మీకు ఫ్రూట్స్ కనపడతాయి కొన్ని, ఈ మధ్య ఏందో మరి వెరైటీగా కనపడుతున్నాయి. కొన్ని కాయలు రావాల్సిన టైంలో రాకుండా వేరే టైంలో వస్తున్నాయి. శీతాఫలం శీతాకాలంలోనూ దొరుకుతుంది, అవునా? నేరేడుకాయలు
ఎండాకాలంలోనూ దొరుకుతుంది. మళ్ళీ ఇప్పుడు కావాలంటే దొరుకుతాయా? దొరకవు. ఒకవేళ ఏదైనా దొరికాయి అంటే అది ఏదో మంచివి కావని అర్థం. అవునా? నేను నిన్న గుంటూరు తెనాలి మీటింగ్ వెళ్తా ఉన్నాను, బైక్ మీద వెళ్తా ఉంటే నగరికల్ అడ్రోడ్ దగ్గర వెళ్ళినప్పుడు మామిడికాయలు పక్కన పెట్టేశారు. కానీ ఏంటి ఇప్పుడు రావటం ఏంటివి? ఇంకా ఎప్పుడో శివరాత్రి ఆ టైంలో వస్తాయి కదా, ఇప్పుడు ఎందుకు వస్తున్నాయంటే ఒకవేళ వచ్చాయంటే అవి మంచివి కావు. అందుకని ఇక్కడ ఒక మంచి మాట చెప్తా ఉన్నాడు, యెహోవా దొరుకు కాలమందు ఆయన్ని వెతకండి. అన్నీ పోయిన తర్వాత వెతికారనుకో, సమయం అంతా అయిపోయిన తర్వాత వెతికావనుకో, మరణమే దగ్గరకు వచ్చినాక వెతికావనుకో. మీకు విషయం చెప్పనా, ధనవంతుడు కూడా అలాగనే వెతికాడు. ఎక్కడ వెతికాడు చెప్పరేవండి? ఎక్కడ వెతికాడు? పాతాళములో వెతుకుతూ, తండ్రి అయిన అబ్రహామా, నీ దగ్గరున్న లాజరును పంపించి ఒక చుక్క నీళ్లు నా నాలుక మీద వేసి నా బాధను చలార్చడానికి ప్రయత్నం చేయవా? అందుకని ముందే అన్నాడు ప్రసంగి గ్రంథంలో, నీవు చేయుటకు ఏ పనైన శక్తి లోపము లేకుండా చేయము, నువ్వు పోవు పాతాళమందు తెలివైన ఉపాయమైనను జ్ఞానమైన అక్కడ పనిచేయదురా తమ్ముడు, పనిచేయదురా నాన్న అని చెప్పేశాడు ముందే. బ్రతికున్నగానే ప్రాణము నీ శరీరములో నుండి వెడలిపోక మునిపే, నువ్వు నూతన సృష్టిగా మార్చబడకపోతే, నీ పాపమునకు ప్రాయశ్చిత్తం కలుగు చేసుకోకపోతే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటకు నువ్వు దేవుని యొద్దకు రాకపోతే, సంవత్సరాలు మారుతూనే ఉంటాయి, క్యాలెండర్లు మారుతూనే ఉంటాయి, కానీ నీ జీవితంలో మారు మనస్సు అనేది నూతన సృష్టిగా నువ్వు మార్చబడకపోతే తీరని అగ్ని, ఆరని అగ్ని, తీరని బాధ, ఆ వేదనకరమైన స్థలములో మనం ఉండాల్సిన పరిస్థితి. అందుకని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు వాక్యం ద్వారా, క్రీస్తు నందుండిన ఎడల వాడు నూతన సృష్టి, పాతవేమైపోయాయట గతించిపోతాయి, క్రొత్తవవుతాయి. ఇప్పుడు నికోదేము అడుగుతా ఉన్నాడు, అయ్యా నేను దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే నన్ను ఏం చేయమంటావంటే, నువ్వు క్రొత్తగా జన్మించాలి అన్నాడు. మీకు ఒక విషయం చెప్తాను, బాగా జ్ఞాపకం చేసుకోండి. ఒక్కసారి జన్మించిన వాడు 2 సార్లు మరణిస్తాడు. 2 సార్లు జన్మించిన వాడు ఏమిటన్నా ఇలా అన్నారు అంటారేమో. ఒక్కసారి జన్మించిన వాడు అంటే తల్లి జన్మించాలనా? ఎలా అన్నా? ఏ విధంగా జన్మించాలి? అది నీటి మూలముగా, ఆత్మ మూలముగా జన్మించే దాన్ని బాప్తిస్మము అన్నారు. అంటే 2 సార్లు జన్మించు వాడు ఒక్కసారి మరణిస్తాడన్నాను కదా. అంటే నీటి మూలముగా, ఆత్మ మూలముగా కూడా, అంటే తల్లి గర్భము నుంచి జన్మించావు, మళ్ళీ సంఘ కాపురుల ద్వారా నీటి మూలముగా, ఆత్మ మూలముగా, బాప్తిసం ద్వారా జన్మించావు అనుకో, ఒక్కసారే చచ్చిపోతావు. అంటే అది శరీరపరంగా మాత్రమే చనిపోతావు. కానీ ఒక్కసారి జన్మించిన వాడు రెండోసారి జన్మించకపోతే 2 సార్లు మరణిస్తాడు అన్నాను. దానికి అర్థం ఏమిటంటే శరీరపరంగా చనిపోతాడు, ఆత్మపరంగా కూడా అగ్నిలో మరణిస్తాడు. అది అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆ వేదనకరమైన స్థలంలోకి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి అందుకే క్రీస్తునందుంటే నువ్వు ఒక్కసారి మరణిస్తావు, ఆ అగ్నిగుండానికి వెళ్ళకుండా తప్పించుకుంటావు. నూతన సృష్టిగా మార్చబడాలి, పాతవి నీలో గతించిపోవాలి. అందుకని యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ప్రతి ఒక్కరిని నిర్దోషులుగా, నీతిమంతులుగా దేవుని ఎదుట నిలబెట్టుటకు ఆయన అందరి ఎదుట పాపము చేసిన వాడిగా నిలబడ్డాడు, ప్రాణమిచ్చాడు. అడగక మునిపే నీకు రక్షణ కూడా ఇచ్చాడు, ప్రతి ఒక్కడికి ఇచ్చాడు. అందుకే మన పాటలో, ఈ సంవత్సరం కొత్తగా రాసిన పాటలో రాసాము అదే కదండి, పరిశుద్ధాత్మ దేవుడు అదే ఇచ్చాడు మనకు. అడగక మునిపే మనకేమిచ్చాడట? జీవ కిరీటం ఇచ్చాడు. అక్కడ చూడండి, నా పాప భారము తొలగించుటకై ప్రాణమిచ్చావు, నేను నిత్యము నీతో ఉండుటకై జీవ కిరీటమిచ్చావు, నీ రక్తమిచ్చావు, నాకై రక్షణిచ్చావు, నీ నీతినిచ్చావు, నాకై పరలోకమిచ్చావు, అడగక మునిపే అన్నీ ఇచ్చావు, నన్ను అందరిలోన మిన్నగా ఉంచావు. సృష్టికర్త యేసయ్యా, నీకు సాటి ఎవరయ్యా, నీ రుణం నేనెట్లు తీర్చగలనయ్యా.
సృష్టికర్త యేసయ్యా, నీకు సాటి ఎవరయ్యా? నీ రుణం నేనెట్లు తీర్చగలనయ్యా? అడగక మునిపే నన్ను అందరిలోన మిన్నగా ఉంచావు. నీ అడుగు జాడలో నడుచుటకై దయా కిరీటమిచ్చావు. నేను బ్రతికి స్తుతించుటకై కృపాక్షేమమునిచ్చావు. నీ అడుగు జాడలో నడుచుటకై దయా కిరీటమిచ్చావు. నేను బ్రతికి స్తుతించుటకై కృపాక్షేమమునిచ్చావు. బుద్ధినిచ్చావు, నాకై జ్ఞానమిచ్చావు. బలమునిచ్చావు, నాకై ఆయుష్నిచ్చావు. బుద్ధినిచ్చావు, నాకై జ్ఞానమిచ్చావు. బలమునిచ్చావు, నాకై ఆయుష్నిచ్చావు. అడగక మునిపే అన్నీ ఇచ్చావు. నన్ను అందరిలో నా మిన్నగా ఉంచావు. హల్లెలూయా. అడగక మునిపే ఉచితంగా ఇచ్చాడండి ఇవన్నీ కూడా. నువ్వు అడిగావా రక్షణ కావాలని? నువ్వు అడిగావా పరలోకం కావాలని? నువ్వు అడిగావా జీవకిరీటం కావాలని? నువ్వు అడిగావా దయాకిరీటం ఈ సంవత్సరం ఏయ్యా అని? అడగక మునిపే దయాకిరీటం ఇచ్చాడు. అడగక మునిపే అన్నీ ఇచ్చాడు. నువ్వు తల్లి గర్భములో నుండి బయటకు వస్తున్నప్పుడే నీకేం కావాలో అన్నీ సిద్ధపరిచాడు. ఎప్పుడన్నా అడిగారా ఇలాగా? ఎప్పుడన్నా ఆలోచించారా? నేను వచ్చేటప్పుడు మాత్రం మా అమ్మకి పాలు ఇయ్యాయని అడగలే. నేను అడిగానా? అయ్యా నేను మా అమ్మ నన్ను డెలివరీ అయిన వెంటనే నాకు ఆకలేస్తుంది. ఆకలేసిన వెంటనే నాకు పాలు కావాలి. నాకు పాలు కావాలి కాబట్టి మా అమ్మకి సమృద్ధి బయటికి రాకమునిపే, నన్ను నా తల్లి కనకమునిపే, తల్లి గర్భములో నేను పిండముగా ఉన్నప్పుడే నాకేమి కావాలో అన్నీ సిద్ధం చేశాడు. బయటకు వచ్చి క్యావున నేను ఏడుస్తూ ఉంటేనే, ఏడుస్తూ ఉండగానే అందరూ వచ్చి పిల్ల ఏడుస్తుంది, పిల్లగాడు ఏడుస్తున్నాడు, పాలి అంటారు వెంటనే. ఆ టయానికి, ఆ ఏడుస్తూ ఆకలితో ఏడుస్తున్న ఆ టయానికి నా తల్లిలో సమృద్ధి అయిన పాలు సిద్ధపరిచి నా ఆకలి తీర్చాడు నా దేవుడు. ఆ పాట మీనింగ్ అదేనండి. హల్లెలూయా గట్టిగా. అందుకే అడగక మునిపే అన్నీ ఇచ్చావు. 9 నెలలు తల్లి గర్భములో నేనుంటే 5 నిమిషాలు నీళ్ళల్లో పడితేనే ఊపిరాడక చచ్చిపోతాం. 9 నెలలు నేను తల్లి గర్భములో ఉమ్మ నీళ్ళల్లో ఉన్నాను. ఇంకా ఉమ్మ నీళ్ళు తగ్గిపోతే చచ్చిపోతాను లోపల. ఉమ్మ నీళ్ళు ఉంటేనే బ్రతుకుతాను నేను. తెలుసా? పాప ప్రమాదంలో పడిపోయిందండి, ఉమ్మ నీళ్ళు తగ్గిపోయాయి. కానీ నీళ్ళల్లో పడితే మనం చచ్చిపోతాం. కానీ 9 నెలలు బ్రతికించాడు దేవుడు. కొట్టుగడికి చౌపాడు. నేను అడిగానా? అయ్యా లోపల ఉమ్మ నీళ్ళలో ఊపిరాడదయ్యా చచ్చి. ఇంకా మనం ఆయన్ని బాధ పెడుతున్నాం, దుఃఖ పెడుతున్నాం, వేదన పెడుతున్నాం. చివరికి మన పాప భారం తొలగించడానికి ఏమి ఇచ్చాడంట? ప్రాణం ఇచ్చేసాడు ఆ భారం తొలగించడానికి. అందుకే ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నాడు ఆయన. విశ్రాంతిని ఇస్తానన్నాడు. అందుకని మనము క్రీస్తునందుండిన ఎడల మనం ఏమైపోతామంట? నూతన సృష్టిగా మార్చబడతాం. దావీదు జీవితంలో కూడా తప్పు చేశాడు, పాపం చేశాడు. తప్పు చేసి పాపం చేసి ఆ వ్యక్తి అన్నాడు, అయ్యా నేను పాపిని, దుఃఖ పెట్టాను, నేను బాధ పెట్టాను, ఆయాస పెట్టాను. కాబట్టి నా యొక్క హృదయాన్ని, నా మనస్సును మళ్ళీ మార్చి నూతనంగా చేయి తండ్రి. నూతన సృష్టిగా చేశావు, నేను మళ్ళీ పడిపోయాను, చెడిపోయాను, మళ్ళీ నన్ను నూతన సృష్టిగా చేయి తండ్రిని ప్రాధేయపడతాడు. చూడండి కీర్తన గ్రంథం 51వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. ప్రేమ బిడ్డారా రండి, జాగ్రత్తగా కొన్ని విషయాలు మీకు చెప్పి నేను త్వరగా ముగిచేస్తా. దేవా నీ కృప చొప్పున, చూడండి ఆయన దగ్గర ఏం దొరుకుద్దంట? క్షమాపణ. దుష్టుడు తన దుష్టత్వం వలన మరణించడం ఆయనకి ఇష్టమో లేదు. యెషయా గ్రంథంలో చదువుకున్నాం కదా, ఆయన వారి యందు బహుగా జాలిపడునని ఉంది కదండి. ఆయన దొరుకు కాలమందు ఆయన వేడుకోండి, ఆయన సమీపంగా ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేయండి, అప్పుడు మీకు ఆయన సహాయం చేస్తాడన్నాను కదా. దావీదు అదే పని చేశాడండి. అయ్యా నేను తప్పు చేసిన మాట వాస్తవమే,
నేను పడిపోయిన మాట వాస్తవమే, నేను పాపములో పడిపోయిన మాట వాస్తవమే ప్రవ్వా, నీ సన్నిధిలో నన్ను తీసివేయకయ్యా, నన్ను నెట్టివేయకయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, దేవా నాయందు, దేవా ఎక్కడి చదువుతున్నావు నాన్న నేను 10వ వచనం అడిగాను, చెప్పు 51 10వ వచనం. దేవా నాయందు శుద్ధ హృదయమును కలుగుజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. గడిగడిగా చప్పట్లో ప్రేమను బిడ్డలారా, యెషయా ప్రవక్త ద్వారా అదే అన్నాడు, పాత వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు, పూర్వపు కాలపు సంగతులు తలుసుకొని ఏడవద్దు. బిడ్డా నువ్వు ఏడుస్తుంటే నేను చూడలేనా, అయ్యో నేను పడిపోయాను, అయ్యో నేను చెడిపోయాను, తండ్రి నేను నీ దగ్గరకు రాలేను, నాకు ముఖవేట చూపించగలను. కొంతమంది అదే చేస్తారండి, తెలిసి తెలియక పొరపాటు చేసి ఇంకా దేవుని మందిరానికి రారు, ప్రార్థన చేయడానికి రారు. అదేమిటంటే నా ముఖం ఎలా చూపించానండి ఆయనకి, నేను ఇంత ద్రోహం చేశాను కదండి. తప్పిపోయిన కుమారుడు తప్పు తెలుసుకొని వస్తే తండ్రి చేర్చుకోలేదా? ఏమని ప్రార్థన చేశాడు? తండ్రి నీకును నా తండ్రికి నీ విరోధంగా నేను పాపము చేశాను, కాబట్టి నేను వెళ్ళి నా తండ్రి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతానన్నాడా? నా ముఖం ఎట్లా చూపించగలను? మారే వేషం వేసుకోర్రా, నా ముఖం ఎలా చూపించగలను? నిజమే, తప్పు చేసిన వాడు తల ఎత్తుకోలేడు, తప్పు చేసిన వాడు ముఖం చూపించలేడు. ఆ మాట వాస్తవమే కాదని అన్నగాని, నువ్వు ఎలాంటి తప్పు చేసినా దేవుని యొద్దకు వస్తే నీ తల ఎత్తి మళ్ళీ నేను క్షమించి హక్కును చేర్చుకోవటానికి నా దేవుడు ఎదురు చూస్తున్నాడన్న సంగతి మర్చిపోవద్దు. కొట్టుగడిగా చప్పట్లు, నీ దేవుడు మర్చిపోవద్దు, ఎదురు చూస్తున్నాడు. తప్పిపోయిన కుమారుడి కోసం తండ్రి ఎదురు చూసినట్లుగా తప్పు చేసి దేవుని యొద్దకు రాకుండా దేవునికి దూరంగా ఉంటున్న వారి కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన. లోబడినల్లని ప్రజల వైపు దినమెల్ల రా, నేను క్షమిస్తాను నిన్ను, ఇక మీద ఏ పొరపాటు చేయకుండా జీవించడానికి తీర్మానం చేసుకున్నా ఎద్దొక్క రా, నూతన సృష్టిగా చేస్తాను నిన్ను, పాతవి నీలో గతింపజేస్తాను. అప్పుడు దావీదు అదే అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి ప్రేమను బిడ్డలారా, ఎంత చక్కగా ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవా నా యందు శుద్ధ హృదయమును కలుగుజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి కలిగిన మనసును కలుగుజేయము, నన్ను దృఢపరచుము, అప్పుడు అతిక్రమము చేయు వారికి నీ త్రోవల గురించి బోధిస్తాను. కొట్టుగడిగా చప్పట్లు ప్రేమ బిడ్డలారా, నేను మాను మనసు పొంది అవతల వారు కూడా మారండర్రా అని చెప్తాను అంటున్నాడు. ప్రేమ బిడ్డలారా ఆలోచించండి, క్రీస్తు నందు ఉండిన ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిపోవాలి. ఇక పాతవి జరిగిస్తున్నావంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు నూతన సృష్టిగా ఇంకా మార్చబడలేదు. మార్చబడకపోతే మార్చబడటానికి నువ్వు ప్రార్థన చేయాలి. యెహెజ్కేలు గ్రంథం 11:19 కూడా అదే అంటాడు. రండి, యెహెజ్కేలు గ్రంథంలో 11వ అధ్యాయము 19వ వచనములో కూడా అదే మాట్లాడుతున్నాడు. ప్రేమను బిడ్డలారా చూడండి, వారు నా కట్టడాలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెనిచ్చి వారికి ఏక మనసు కలుగుజేసి వారి యందు నూతన ఆత్మను పుట్టిస్తాను. కొట్టుగడికి చప్పట్లు, ఇదిగో నూతన క్రియ, నూతనమైన ఆత్మను పుట్టిస్తాను. అందుకే ఆత్మ లేనివాడు నావాడు కాదు అన్న. ఆత్మ లేనివాడు శరీరానుసారంగా నడుస్తాడు, శరీరానుసారంగా నడుచువాడు సాతానికి సంబంధి కానీ నాకు సంబంధి కాదని అర్థం, అంతే. అట్లా అని ఆయన బిడ్డ కాడని కాదు. ఇప్పుడు గట్టిగా చూడండి ఎంత చక్కగా చెప్తా ఉన్నాడు. వారికి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేస్తానన్నాడు, మాంసపు గుండెని ఇస్తానన్నాడు. అదే యెహెజ్కేలు గ్రంథంలో కూడా 36వ అధ్యాయం 26వ వచనంలో కూడా అదే మాట చెప్తాడు. చూడండి ఎంత చక్కగా చెప్తాడు. ఈ మాట నాకు చాలా ఇష్టమైన మాట అండి. చూడండి, నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగుచేద్దును, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ మీద ఉంచి నా కట్టడాలు అనుసరించువారుగాను నా విధులను గైకొనువారుగాను మిమ్మల్ని నేను చేసేదను. హల్లెలూయా. నువ్వు తప్పు తెలుసుకొని తప్పు ఒప్పుకొని వస్తే దేవుడు మనకేమిస్తాడంట? రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెని ఇస్తాడంట. మీకు తెలుసా?
రాతి గుండెను తీసి మాంసపు గుండెను ఎందుకు ఇస్తానన్నాడు? ఎప్పుడైనా మీరు దీని గురించి ఆలోచించారా? ఒక్క మాట చెప్పేస్తాను, ఇంకొక రెఫరెన్స్ చదువుకొని మనం ముగిచ్చేద్దాం ప్రేమ బిడ్డలారా. రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను ఎందుకు ఇస్తానన్నాడంటే దాని అర్థం ఏంటో చెప్తా వినండి. ఇప్పుడు మీరు చర్చికి వచ్చారు కదండి, పోయేటప్పుడు తలా ఒక రాయి తీసుకుని పోండి. నేను చెప్పేది అర్థమవుతుందా? మీరు ఇప్పుడు చర్చికి వచ్చారు కదా, పోయేటప్పుడు తలా ఒక రాయి తీసుకుని వెళ్ళండి. కొట్టడానికి కాదండి ఎవరిని, మరి లేనిపోయింది అట్ట బాబాని చెప్పాడు రాయి తీసుకుని పోమన్నాడని. ఎవరు మాట్లాడితే వాళ్ళు కొట్టేస్తాను అనబాకండి. రాయి తీసుకుని వెళ్ళి మీకు ఉంటాయి కదండి, తొట్లు ఉంటాయి కదండి, నీళ్ళు వాడుకోవటానికి తొట్టి, ఆ తొట్లో వేయండి. మళ్ళీ రేపు వచ్చే శనివారము మీరు నా దగ్గరకు వచ్చేటప్పుడు పట్టుకొని రండి. వారం మొత్తం ఉంచి తర్వాత పట్టుకొని రండి. దాన్ని సుత్తి తీసుకొని పగలగొట్టేద్దాం. నీళ్ళు ఉంటాయేమో మిమ్మల్ని అడుగుతున్నాను, ఉంటాయా? వారం రోజులు నీళ్ళలో వేశారు కదండి, నీళ్ళుండవా? ఉండవు. సరే, ఇప్పుడు మీరు ఎప్పుడన్నా పండగ వచ్చినప్పుడు కానీ ఏదైనా సందర్భం వచ్చినప్పుడు చికెన్ కొట్టు కాడికి వెళ్ళారా? చికెన్ కొట్టమని. ఇక మనం పోయి ఒక 2 కేజీలు చికెన్ కొట్టండి అన్నాం అనుకో, అది చక్కగా నీళ్ళలో ముంచి 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 కడిగేస్తూ ఉంటే మనం అనుకుంటాం, అబ్బా ఈయనకి నేనంటే ఎంత ప్రేమరా, ఇంత చక్కగా దీన్ని కడిగేసేలా ముంచెల్లా కడిగి శుభ్రం చేసి నాకు ఇస్తున్నాడు అనుకుంటాం. ప్రేమ కాదు, దోమ కాదు. ఎంత ముంచితే ఎంత తడిపితే నీళ్ళు పడుతుంది, కాట అవుతుంది. అర్థమైందా? దేవుడేదే అన్నాడు, రాతి గుండె మీలో ఉంటే నా వాక్యమైన నీరు ఎన్నాలున్నా అది లోపలికి రాదు. మోసపు గుండెగా మీరు మారితే ఆ మోసము నీరును పడుతుంది. హల్లెలూయా. ఏం పడుతుందంట? నీరును పడుతుంది ప్రేమ బిడ్డలారా. అందుకని రాతి గుండెను తీసివేసి మోసపు గుండెను మీకు ఇస్తాను. కొట్టుగడ్డ రాతి గుండె ఎన్నాళ్ళున్నా తీసుకోదు. అందుకని ఈరోజు చాలామంది 100% కూడా చర్చికి వెళ్తున్న వారిలో రాతి గుండె ఉంది. ఆ రాయిని తీసుకెళ్ళి ఎన్ని రోజులు నువ్వు నీళ్ళల్లో వేసినా ఆ రాయి నీటిని లాక్కోదు. మోసపు గుండెగా నువ్వు మార్చబడాలి. రాతి గుండెను తీసివేసి మోసపు గుండెను నాకు ఈ ప్రభువుని నువ్వు అడగాలి. అప్పుడు దేవుడు రాతి గుండె నీలో నుండి తీసివేసి మోసపు గుండె నీకు ఇచ్చినప్పుడు వాక్యము నీలోకి వస్తుంది. వాక్యము నీలోకి వచ్చినప్పుడు క్రీస్తునందు నువ్వు ఉంటావు. క్రీస్తునందు నువ్వు ఉన్నప్పుడు నూతన సృష్టిగా మార్చబడతావు. నూతన సృష్టిగా మార్చబడిన నీలో పాతవి కనిపించవు. గొడగడిగా చప్పట్లు. అందుకని రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను వేస్తానన్నాడు. నూతనమైన స్వభావము, నూతనమైన హృదయాన్ని ఇవ్వాలి దేవుడు. ఈ కొత్త సంవత్సరం ఒకవేళ వాక్యం వింటున్న వారిలో ఎవరైనా ఉంటే, ఖచ్చితంగా లైవ్ ద్వారా మైక్ ద్వారా ఎవరైనా వాక్యం విన్న వారు ఉంటే, నాకు నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని, నూతనమైన గుండెను నాకు దయచే ప్రభు అని అడగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి చదువుకొని మనం ముగిచేద్దాం. ఒకసారి చదువుదాం. రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం చదవండి అన్న. కావున మునుపట ప్రవక్తన విషయములోనైతే మోసకరమైన దురాలోచన వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తకృతి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోండి. నవీన స్వభావం అంటే అర్థం నూతన హృదయం, నూతన స్వభావం అన్నాడు కదండి హెజ్కేలు ప్రవక్త. నవీన అంటే ఏంటి? క్రీస్తునందు నిండెలారా వాడు నూతన సృష్టి, పాతవి గతించను. అంటే ప్రాచీన స్వభావము, కుళ్ళిపోయిన స్వభావం, పనికి మాలిన స్వభావం విడిచిపెట్టండి, నవీన స్వభావమును ధరించుకోండి, క్రీస్తు స్వారూప్యములోకి మీరు మార్చబడాలి అన్నాడండి. ప్రియమైన దేవుని సంఘమా, మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం అదే.
నవీన స్వభావం మనలోకి రావాలి. పౌలుగా మార్చబడి అంతకుముందు ఎంతవరకు చేయలేదండి. దెబ్బలు తిన్నాడండి. ఎంత ఘోరాతి ఘోరంగా హింసించబడ్డాడో తెలుసా? ఎందుకంటే నేను ఒకప్పుడు దేవుణ్ణి ఎరుగున్నప్పుడు ఆయన పిల్లల్ని ఎంతగానో బాధించాను, ఎంతగానో ఇబ్బంది పెట్టానని అంతకు రెట్టింపుగా బాధపడ్డాడండి. కానీ అతనిలో నూతన సృష్టిగా మార్చబడిన తర్వాత పాతవి అనేది కనిపించలేదు. సౌలు పౌలుగా మార్చబడ్డాక చాలామంది పేరైతే మారుతుంది కానీ బ్రతుకు మారట్లేదు. ఆలోచించండి, యేసుప్రభువు వారు వచ్చింది మతాన్ని మార్చడానికి కాదు, మనసును మార్చడానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా గట్టిగా. ప్రతి వాని హృదయంలో మార్చడానికి వచ్చాడు ఆయన. హృదయంలో ఉన్న ఆలోచనలు మార్చడానికి వచ్చాడు ఆయన. అందుకని దేవుని వాక్యం చెలవిస్తా ఉన్నది. ప్రియ దేవుని సంగమా, నీవు నూతన సృష్టిగా మార్చబడ్డావా? పాతవి నీలో గతించాయా? క్రొత్తగా నూతనమైన కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడా? ఒకసారి ఆలోచించు. ఒకవేళ అలా లేకపోతే ప్రభుని అడుగు. దేవుడు ఖచ్చితంగా నేను నూతన సృష్టిగా మార్చి నూతన హృదయాన్ని, నూతన మనసు, నూతన స్వభావాన్ని, నూతనమైన జ్ఞానాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఈ మాటలు దేవుడు మనందరి వినికిళ్ళు దీవించును గాక. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మానవుడా మారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. అర్థము తెలియక నీవు వ్యర్థముగా బ్రతకకు, పరమార్థమున్నదని ప్రభు కోసమే బ్రతకమని, పరమార్థమున్నదని ప్రభు కోసమే బ్రతకమని. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. పువ్వులెందుకు, కాయలెందుకు, కళలెందుకు, ఋతువులెందుకు? పువ్వులెందుకు, కాయలెందుకు, కళలెందుకు, ఋతువులెందుకు? ఇవన్నీ నీ కోసమేనని నీవు మాత్రము ఆ ప్రభు కోసమేనని, ఇవన్నీ నీ కోసమేనని నీవు మాత్రము ఆ ప్రభు కోసమేనని గమనించి తెలుసుకో. వాక్యాన్ని చదువుకో, గమనించి తెలుసుకో, వాక్యాన్ని చదువుకో. నీ జన్మకు కారణముంది, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. అర్థము తెలియక నీవు వ్యర్థముగా బ్రతకకు, అర్థము తెలియక నీవు వ్యర్థముగా బ్రతకకు. పరమార్థమున్నదని ప్రభు కోసమే బ్రతకమని, పరమార్థమున్నదని ప్రభు కోసమే బ్రతకమని. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. హల్లెలూయా. ఈ మాటలు దేవుడు మనందరి వినికిల్లో దీవించును గాక. అందరము క్రీస్తునందు నూతన సృష్టిగా మార్చబడుదుము గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, యేసయ్యా నీకే వందనాలు. ఎవడైనాను క్రీస్తునందు ఉండిన ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిన ఇదిగో క్రొత్తవాయెను అని లేఖనము ద్వారా నీ కుమారుడు పరిశుద్ధుడైన పౌలు ద్వారా మాట్లాడావు నాయనా. విన్న వాక్యం బిడ్డల హృదయాల లోతుగా నాటబడి 30 60 100 ఫలించుటకు కృపదాయి చేయండి. ఇప్పటికి నీ మారు మనసు పొందకపోతే, రక్షణ పొందకపోతే అయ్యా, ఈ లైవ్ ద్వారా, మైక్ ద్వారా వాక్యం వింటున్న బిడ్డల్లో ప్రతి ఒక్కరికి నూతనమైన మనసు, నూతనమైన హృదయం, నూతనమైన స్వభావమును దయచేయండి. నూతన సృష్టిగా మార్చండి. సౌలును పౌలుగా మార్చినట్టు మార్చండి. తప్పిపోయిన కుమారుని క్షమించినట్లుగా క్షమించండి ప్రభువా.
అయ్యా, నీవు దోషములు కనిపెట్టి చూసిన ఎడల ఎవరు భూమి మీద బ్రతికి బట్టగట్టగలరు నాయన. అయినను నీ యందు భయభక్తులు కలిగి ఉంటే నీ దగ్గర క్షమాపణ దొరుకునని, యెహోవా దొరుకు కాలమందు ఇదిగో ఆయన దగ్గరే మీకు క్షమాపణ ఉండును, బహు క్షమిస్తాడని లేఖనం ద్వారా ఉంది. ప్రభువా, విన్న వాక్యము బిడ్డల హృదయాల లోతుగా నాటబడి ఈ నూతన సంవత్సరంలో నూతన సృష్టిగా మార్చబడకపోతే మార్చబడటానికి నీ కృప దయచేయండి నాయన. కేవలం నీ కృప చేతనే మా అమ్మలను, మా సంఘ బిడ్డలను, ఈ మైక్ ద్వారా వాక్యమైన బిడ్డలను, లైవ్ ద్వారా వాక్యమైన బిడ్డలను ఎవరైనా నూతన సృష్టిగా మార్చబడకపోతే, ఇంకను పాపమనే బంధకాలలో చిక్కుకొని ఉంటే, పాపమనే ఊబిలో చిక్కుకొని ఉంటే, యేసయ్యా జాలితో, ప్రేమతో, కనికరముతో నాయన వారిని క్షమించి నూతన సృష్టిగా మార్చి, నూతన హృదయాన్ని, నూతన స్వభావం, నూతన మనసును రాతి గుండె తీసి మాసపు గుండెని దయచేయమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరు పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి బతుకులాడి వేడుకొనుచున్నాము తండ్రి గారు. ఆమెన్, ఆమెన్.